సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1982 పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నా దేవుళ్ళు అనే ఒక నినాదంతో నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదవానికి ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి అనే ఒక నినాదంతో పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే గవర్నమెంట్ను ఫామ్ చేసి ప్రజలందరికీ కూడా ఒక నేనున్నాను అనే ఒక భరోసాతోటి నందమూరి తారక రామారావు గారు చేశారు. అయితే ఈరోజు 102వ పుట్టినరోజు సందర్భంగా భద్రాచల పట్టణ కార్యకర్తలు, నాయకులు, ప్రజల నందమూరి తారక రామారావు యొక్క అభిమానులు అందరూ కూడా నందమూరి తారక రామారావు గారికి దండ వేసి ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. భారతదేశం గర్వించదగ్గ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలందరూ కూడా తీసుకొచ్చిన ఘనత మరి తెలుగుదేశం పార్టీకి చెందుతూ ఉంది. అట్లాగే ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా 102వ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలంలోని కురం రోడ్లో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి మరి పూలమాలను వేసి ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరూ తెలుసు, ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించింది కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి భారతదేశ చరిత్రలోనే అనతి కాలంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు మరి తీసుకొచ్చిన ఘనత మరి తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అట్లాగే మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరూ కూడా పాలన మరి పాలన అందరూ తాలూకా వ్యవస్థ ఉండేది, ఆ తాలూకా వ్యవస్థ తీసుకొచ్చి మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలందరూ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం మరి మండల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అట్లాగే ఆస్తిలో సమానత్వం మహిళలకు తీసుకొచ్చి రావడం జరిగింది. ఎన్నో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కూడా మరి తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. ఈరోజు భద్రాచలపట్నంలో మరి మిర్లా స్టేడియం కూడా అప్పుడు నందమూరి తారక రామారావు గారి హయాంలోనే మిర్లా స్టేడియం రూపుదిద్దుకుంది. భద్రాచలంలో మరి శ్రీరామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ధి కానీ, భద్రాచలపట్నం కరకట్ట నిర్మాణం కానీ, భద్రాచలపట్నంలో సెంట్రల్ లైటింగు నిర్మాణం కానీ, అట్లాగే భద్రాచలం నుండి లొట్టిపెట్టిగండి వరకు కూడా అనేక బ్రిడ్జిలు కానీ, మరి స్కూల్స్ కానీ, మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ నిర్మించి మరి ప్రజలందరూ కూడా ఎంతో సంక్షేమ పథకాల దగ్గర తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి శబరి నదిపై బ్రిడ్జి నిర్మాణం, తాలిపేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం, ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో ఈ ప్రజలందరూ కూడా మరి ఏఎన్సీ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మీ అందరం కూడా ఆయన యొక్క ఆశయ సాధనకు కృషి చేస్తామని, ఆయన యొక్క ఏదైతే పేద ప్రజల గురించి ఆయన మరి ఈ యొక్క పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను మీ అందరం కూడా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.